ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనం నుండి 52 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రాజ్ఞకును ప్రత్యుత్తరమునకును విస్మయము పొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగూ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుగుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేలా నన్ను వెదుగుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాశములో ఒక శ్రేష్టమైన మాటను మనము ధ్యానిస్తున్నాం. యేసు ప్రభువారు 12 సంవత్సరాల ప్రాయములో పరమ తండ్రిని గూర్చినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాపకాలను తన తల్లిదండ్రితో మాట్లాడుతున్న ఒక సన్నివేశాన్ని ఇక్కడ మనం ధ్యానిస్తున్నాం. ఈ కార్యములు ఎక్కడ జరిగినవి అంటే యెరూషలేములో. వీరు వాస్తవానికి నజరేతు పట్టణం, గలిలయ ప్రదేశానికి సంబంధించిన వారు. ప్రతి ఏటా పస్కా పండుగ వారము రోజులు ఈ పండుగ యెరూషలేములో చాలా భారీ ఎత్తున అద్భుతంగా జరుగుతాయి. ఈ పస్కా పండుగకు చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు, యూదులు, ఇశ్రాయేలీయులు యెరూషలేము దేవాలయానికి వచ్చి దేవుని దర్శించి దైవ సన్నిధిలో వారు ఎంతో సంతోషంగా ఆ పండుగను ఆచరించి వెళుతూ ఉంటారు. ప్రతి ఏటా వీరు ఆ రీతిగానే వచ్చి ఆ కార్యక్రమాన్ని వారు ఆచరిస్తున్నప్పుడు యేసు ప్రభువారు కూడా ఈ ఏడాది 12 సంవత్సరాల ప్రాయం కలిగిన యవన బిడ్డ కుమారుడు, మరి ఆయన కూడా వారితో కలిసి వచ్చారు. అయితే యెరూషలేమునకు వెళ్ళిన తర్వాత ఆ పండుగ చాలా చక్కగా వారు కార్యక్రమం చేశారు. ఆ పండుగకి వచ్చినటువంటి వ్యక్తులు స్నేహితులతో, బంధువులతో, మిత్రులతో కలిసి సంతోషిస్తూ వారి యొక్క కార్యాచరణ అయిపోయిన వెంటనే వారు తిరుగు ముఖం పెట్టేవారు. వారు తమ గృహాలకు వెళ్ళిపోయేవారు. అయితే యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో కూడాను ఆ పండుగ ఆచరిస్తూ ఆచారబద్ధమైనటువంటి కార్యకలాపాలలోనికి ఆయన వెళ్ళి కూర్చుండక, బోధకులు రబ్బీ అంటారు. యెరూషలేములో ధర్మశాస్త్రోపదేశకులు ఎవరైతే దేవుని గూర్చినటువంటి బోధన విధానాలు
నాచరిస్తారో అలాంటి రబ్బీ ఉన్నారు కదా, వారు ఉండేటటువంటి ఆ చోటికి ఈ యేసు ప్రభువారు వెళ్ళి వారికి అనేకమైనటువంటి ప్రశ్నలు వేసి వారికి అర్థం కాని విషయాలు ఆయన స్వయంగా వారికి తెలియచేస్తూ ఆయన సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. తల్లిదండ్రులు ఒక దిన ప్రయాణం, ఎందుకంటే నజరేతు యెరూషలేం పక్కనే లేదు, గలిలయ సముద్రానికి అవతల నజరేతు ఉంది. దాదాపు 200 కిలోమీటర్ దూరములో నజరేతు పట్టణం ఉంది. 200 కిలోమీటర్ యువతల యెరూషలేం ఉంది. ఈ 200 కిలోమీటర్ దూరం వారు కాలినడకతో వెళ్ళడం అనేది వారికి ఆనవాయితీ. కనుక ఒక దిన ప్రయాణము అంటే దగ్గర ఒక 100 కిలోమీటర్ వరకు, లేక ఒక 50-70 కిలోమీటర్ వారు ప్రయాణం చేసి వెళ్ళి ఉంటారు. అయితే ప్రియులారా, ఒక దిన ప్రయాణం చేసిన తర్వాత అందరికీ అడుగుతున్నారు, యేసును చూశారా, మా యేసు కనిపించాడా అని. అందరు కూడాను లేదండి, మేము చూడలేదు. నెలవైన వారు, బంధువులు, స్నేహితులు ఎవ్వరు కూడాను ఆయన మాకు కనబడలేదు అని చెప్పి ఆ సమాధానం చెప్పినప్పుడు వారు మరి ముందుకు వెళ్ళలేక ఆ సగం దారి నుంచే, ఒక దిన ప్రయాణం నుంచి వెనక్కి తిరిగి రావడం మొదలుపెట్టారు. యెరూషలేమునకు వారు ప్రయాణంపై వెనక్కి వస్తూ వారు వెతుక్కుంటూ యేసు ప్రభువారు కనబడనందున వారెంతో కలత చెందుతున్నారు. అయితే 3 రోజులైపోయింది. అప్పటికి ఒక దిన ప్రయాణం వెళ్ళిపోయారు, మరొక దిన ప్రయాణం వెనక్కి వచ్చారు, ఇంకొక దినం మొత్తం వెతుకుతున్నారు, అందరిని అడుగుతున్నారు. తీరా చివరిగా దేవాలయము లోపలికి వెళ్ళి ఇక వారు చూస్తే బోధకులు అనగా రబ్బీ ఎక్కడైతే ఉంటారో వారి దగ్గర ధర్మశాస్త్రోపదేశకులు ఉండే చోటున ఆయన కూర్చుండి ఉన్నాడు. వారి మాటలు ఆలకిస్తూ వారిని ప్రశ్నలు అడుగుతుంటే అది చూసి తల్లిదండ్రి ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే యేసుప్రభు ఎవరో తెలుసా? ఆయన వాక్యమైనటువంటి దేవుడు. తనలో సంపూర్ణంగా దైవ వాక్యము నిండి ఉన్నాయి. కనుక మనము చదివింది ఆయన అర్థం చెప్పగలరు, మనకు అర్థం కానిది కూడా ఆయన మనకు వివరించగలరు. ఈ రబ్బీలు ఎంతమంది అయితే కూర్చొని వారు ధర్మశాస్త్రము చదువుతున్నారో అర్థం కాని అనేక విషయాలు ప్రభు వారికి తెలియచేస్తున్నారు. ఆయన మాటలు వింటున్న వారందరూ ఆయన ప్రజ్ఞకును ఆయన ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు విస్మయము పొందుతున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. పిల్లుడు చిన్నవాడు, కానీ ఎంత ధైర్యంగా ఆయన సమాధానం చెప్తా ఉన్నాడు, ఎంత ధైర్యంగా ఎన్ని విషయాలు ఆయన మనకు బోధిస్తున్నాడు, తెలియచేస్తున్నాడు అని వారు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అయితే తల్లిదండ్రులు ఆ బిడ్డను చూచినప్పుడు ఆ బిడ్డను ఆ పరిస్థితిని చూసి, మాకు ఎందుకయ్యా ఇంత దుఃఖపరిచావు? 3 రోజులు మేము నిన్ను వెతుక్కుంటూ తిరుగుతున్నాం, ఎందుకు ఇలా చేశావు? ఒకవైపు అయితే రబ్బీలతో కూర్చొని మాట్లాడగలిగే వయస్సు ఆయనది కాదు, 12 సంవత్సరాల చిన్న పిల్లవాడు. అధికారులకు, శాస్త్రులకు, రబ్బీలకు ఆశ్చర్యపరిచే మాటలు ఆయన చెప్తా ఉంటే వారందరూ ఆయనను పొగిడినప్పుడు తల్లిదండ్రులు ఆశ్చర్యపడ్డారు. మరియమ్మ అయితే, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలా చేశావు? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆ మాటలు ఆమె చెప్పినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన మాట యేసుప్రభు పలికారు. ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. గమనించండి, ఎంత అద్భుతమైన మాట ప్రభు చెప్పాడు. యాక్చువల్లీ లోకం దృష్టిలో ఎవరు తల్లిదండ్రులు? యోసేపు, మరియమ్మలు. కానీ తను ఆత్మీయ జీవితాలు ఎదుగుదల కలిగిన దైవ
కుమారుడు కనుక నా తండ్రి పనులలో నేను ఉండుట నేనున్నానని మీరు ఎరుగరా అని ఆ మరియమ్మతో ఆ మాట చెప్పి వారిని ఆ ప్రశ్నకు సమాధానము ఇస్తా ఉన్నాడు. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. లోకరీత్యా వారు ఆయన చిన్న బాలుడు అని అనుకున్నారే తప్ప ఆయన వాగ్దానముతో పరిశుద్ధాత్మ వలన పుట్టిన కుమారుడని మాత్రం వారు ఆ సందర్భంలో గ్రహించలేకపోయారు. అయితే వాక్యం ద్వారా మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభును వారు ఆ రబ్బీ దగ్గర నుంచి, దేవాలయం నుంచి ఇక ఆయనను పట్టుకుని నజరేతులోనికి తీసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆయన దైవ కుమారుడైనప్పటికీ తన తల్లి తండ్రికి ఆయన లోబడుతూ జీవించే వ్యక్తిత్వం కలిగిన వారు. ఈరోజు మన పిల్లలు మనకు లోబడుతున్నారా? మనం చెప్పిన మాట వింటున్నారా? లేక వారు చెప్పిన మాట మనం వినేటట్లుగా అంత గొప్ప స్థాయికి ఎదిగిపోయారా? అయితే ఆయన తల్లి సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకుంటుంది. జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా, ఎందుకంటే ఇతను వాగ్దాన పుత్రుడు, పరిశుద్ధాత్మ వలన నేను గర్భం ధరించి కుమారుడు కన్నను కనుక ఏం జరుగుతుంది, ఈయన మాటలు ఏమిటి, ఈయన పరిస్థితి ఏమిటి అని ఆ బిడ్డ గురించి విన్నటువంటి విషయాల గురించి ఆమె చాలా హృదయంలో కలవరపడుతూ ఈ సంగతులు భద్రము చేసుకొని ఉంటుంది. అయితే వాక్యం మనకు చెప్తుంది, ఆ 12 సంవత్సరంలోనే దైవ మందిరానికి వెళ్ళి ఆయన అక్కడ ఉండి అనేక విషయాలు ఆయన ధ్యానించి వచ్చినప్పుడు యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మన పిల్లలు కూడాను దైవ దయతో మనుషుల దయలో జ్ఞానమందును వయస్సునందు వర్ధిల్లాలంటే వారికి దేవుని మందిరానికి నడిపించే తల్లి తండ్రి అయిన ఉండాలి. వారు దేవుని మందిరానికి రాకుండా బయట తిరుగుతున్నా సరే, మా పిల్లల మంచోలని కనుక మీరు వారికి దేవుని మందిరాన్ని రానివ్వకుండా వారు సంపాదించే సంపదననే గొప్పగా ఎంచుతున్నారా? లేకపోతే వారు మీకు చెప్పిన మాట నమ్మి దైవ సన్నిధి నుంచి సాతానుడు వారికి దూరం చేస్తున్నప్పుడు అందులో మీరు మైమర్చిపోతున్నారా? అప్పుడు చాలా ప్రమాదం సుమా. యేసు ప్రభువారు దేవుని యొక్క మందిరములో దైవ సన్నిధిలో ధర్మశాస్త్రోపదేశకులతో ఆయన మాట్లాడుతూ దైవికమైన జ్ఞానముతో వయస్సుతో దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుతూ ఉండేను. నజరేతులో ఆయన జీవిత కాలము ఆయన వర్ధిల్లుతూ ఆయనకు మహిమకరంగా జీవించిన అనుభూతి చూస్తున్నాం. మనం కూడా మన పిల్లలను దైవభక్తితో పెంచుతాం, దేవుని యొక్క సంధిలో వారిని స్థిరపరుద్దాం. రండి, తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఈ ఉదయకాలములో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు వందనాలు ప్రభువా. మా పిల్లలను మీ మందిర ఆవరణలో మీ సన్నిధిలో మేము ఉంచి వారిని పెంచే భాగ్యం దయచేయండి. వాక్యానికి అనుకూలంగా జీవితాలు గడిపేటట్లుగా బిడ్డలకు పెంచే కృపనివ్వండి. మమ్ములను మా కుటుంబాలను దీవించి మీ భయభక్తిలో మా పిల్లలు ఎదిగేలాగున కృపనిమ్మని, లోకపు నటనాల్లో తమ జీవితము మునిగిపోకుండా ఆత్మీయ జీవితాల్లో వారు ఎదిగేలాగున కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.